తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పాముకు పాలు పోసి పెంచితే ఎప్పటికైనా కాటేస్తుంది. అది దాని సహజ గుణం. చెడ్డవారితో స్నేహం చేస్తే అది ఎప్పటికైనా మనకు ప్రమాదమని పెద్దలు అంటూ ఉంటారు. ఇప్పుడు పాక్ పరిస్థితి ఇలాగే తయారైంది. అన్ని దేశాలు అభివృద్ధి బాటలో నడిస్తే పాక్ మాత్రం ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో ముందుంది. కట్ చేస్తే భారత్ పాకిస్తాన్ మధ్య ఇటీవల జరిగిన యుద్ధం తర్వాత పాక్ పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ప్రపంచ సంస్థల నుంచి ఆర్థిక సాయం తగ్గడంతో పాక్ కరువుతో విలవిల్లలాడుతోంది. ఇంతకీ పాక్ చేసిన నేరమేంటి? తినటానికి తిండి, తాగటానికి నీరు లేని పరిస్థితికి ఎందుకు దిగజారింది? దీనికి గల కారణాలేంటి? ఎందుకు ప్రపంచ దేశాలు పాక్ని ద్వేషిస్తున్నాయి? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ప్రపంచానికి ఇప్పుడు టెర్రరిజంతో ఎంత ముప్పుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉగ్రవాదుల లక్ష్యాలు ఏవైనా దానికి బలయ్యేది అమాయక ప్రజలు. అలాంటిది పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందని ఇప్పటికే భారత్ సహా పలు దేశాలు ఆరోపిస్తున్నాయి. ఇలా చేస్తే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాయి. కానీ కుక్కతోక వంకర అన్నట్టు పాకిస్తాన్ తన బుద్ధి మార్చుకోలేదు. ఫలితం ఇప్పుడు దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. గత కొంతకాలంగా పాక్ దారిద్ర్య రేఖకు చేరువలో ఉంది. పహల్గావ్ దాడి తర్వాత భారత్తో జరిగిన యుద్ధం తర్వాత దాని పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గావ్లో ఉగ్రవాదులు 26 మంది భారతీయులను అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారు. దీనికి ప్రతిదాడిగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత ప్రాంతం పీఓకేపై దాడి చేసి 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చింది. ఇది జీర్ణించుకోలేక పాక్ భారత్పై అర్ధరాత్రి యుద్ధం చేయటం మొదలుపెట్టింది. డ్రోన్లు, మిసైల్స్తో విరుచుకుపడింది. పాక్ దాడికి భారత సైన్యం ధీటుగా సమాధానం చెప్పింది. ఈ నేపథ్యంలోనే భారత్ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. దీనివల్ల పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా తగ్గి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముజాఫరాబాద్, చకోటి ప్రాంతాల్లో వరదలు సంభవించి పలు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో వ్యవసాయ భూములకు భారీ నష్టం వాటిల్లింది. ఇది ఆహార ఉత్పత్తి ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. పాకిస్తాన్లో ఆహార భద్రత విషయంలో తీవ్ర ఆందోళనకరంగా ఉందంటూ పాక్ పత్రిక డాన్ తెలిపింది. ఈ పత్రిక రిపోర్ట్ ప్రకారం ఆహార ద్రవ్యోల్బణం 2024 డిసెంబర్ నాటికి 0.3 తగ్గింది. భారత్తో యుద్ధం తర్వాత దీని పరిస్థితి మరింత దిగజారిందని తెలిపింది. కరువు, పేదరికం, నిరుద్యోగం పట్టి పీడిస్తున్నాయి. 2022 వరదలు, 2023 మాన్సూన్ వర్షాలు వ్యవసాయ ఉత్పత్తిని దెబ్బతీశాయి. దీంతో సింధ్, బైలుచిస్తాన్, ఖైబర్ లాంటి గ్రామీణ ప్రాంతాల్లో కరువు తాండవిస్తోంది. ఇటీవల భారత్ పాక్ యుద్ధం తర్వాత సింధు జలాలను ఆపేయడంతో ఇక్కడ నీటి మట్టం భారీ స్థాయిలో తగ్గిపోయింది. ఆహారం, ఇంధనం, వ్యవసాయ ఇన్పుట్ల ధరలు గణనీయంగా పెరిగాయి. ఆర్థిక అస్థిరత, పేదరికం వల్ల ప్రజలు పోషకాహారాన్ని కొనుగోలు చేయలేని పరిస్థితి. నవంబర్ నుంచి 2025 మార్చి వరకు పాకిస్తాన్లో సుమారు 1.1 కోట్ల మంది ఆహార సంక్షోభంలో జీవిస్తున్నారు. అలాగే 2.2 కోట్ల మంది ప్రజలు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. పోషకాహార లోపం వల్ల తక్కువ బరువుతో పిల్లలు పుడుతున్నారు. కొంతమంది ఇన్ఫెక్షన్ల కారణంగా చనిపోతున్నారు. చాలా మందికి అసలు కడుపు నిండా తిండే దొరకని పరిస్థితి. సరైన వైద్య సదుపాయం కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు. పాక్ ప్రజలు ఇంత కరువు కాటకాల్లో ఉంటే పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తోంది. వారి ఆర్థిక అవసరాలు తీర్చేందుకు అప్పులు చేస్తోంది. ఈ కారణాల వల్లనే పాకిస్తాన్ ప్రభుత్వం పాతాళంలోకి కూరుకుపోయింది. ఉగ్రవాదం కారణంగా ప్రపంచ సంస్థలేవి పాకిస్తాన్కు సాయం చేయడానికి ముందుకు రావటం లేదు. అంతేకాదు భవిష్యత్తులో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల వల్ల తమ దేశాలకు కూడా ముప్పు ఉందని భావిస్తున్నాయి. ఇప్పటికైనా పాక్ తీరు మార్చుకోకపోతే భవిష్యత్తులో పాక్ కనుమరుగు కావటం ఖాయమని డాన్ పత్రిక నివేదించింది. ఉన్నదానితో సంతృప్తి చెందక పక్కవారిది లాక్కోవాలని చూస్తే అది ఎప్పటికైనా ముప్పే అని పాకిస్తాన్ విషయంలో తేటతెల్లమైంది. 1947 విభజన తర్వాత పాకిస్తాన్ ప్రతిసారి జమ్మూ కాశ్మీర్ తమదే అంటే యుద్ధం చేయటం, భారత సైన్యం చేతిలో భంగపాటు పట్టం
జరుగుతూనే ఉంది. భారత్ని ఎదిరించలేక ఉగ్రవాదులను పెంచి పోషించింది. చివరికి అన్ని దేశాలతో వైరం పెంచుకుంది. పాక్ చేసిన స్వయంకృత అపరాధం వల్ల అక్కడి ప్రజలు కరువు కాటకాల్లో మునిగిపోయారు. అన్నమో రామచంద్ర అంటూ దిక్కులు పెక్కటిల్లేలాగా ఆర్తనాదాలు చేస్తున్నారు. మరి పాక్ ప్రభుత్వం దీనికి ఏం సమాధానం చెప్తుంది? ఇంకా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందా, అంతమొందిస్తుందా? భవిష్యత్తులో తెలియాల్సి ఉంది.